మనకి అర్బన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్టీని నమ్ముకొని నిలబడ్డారు. మన చలమలశెట్టి సునీల్లా కాదు, ప్రతిసారి మార్చుకోవడానికి. వారిద్దరికి మనకి జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, సైకిల్ గుర్తు మీద కొండబాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద అంత నానాజీ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళందరినీ భారీ మెజారిటీతో గెలిపించండి. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం, కూటమిదే పీఠం. ఒకే ఒక్క కవితా పంక్తులు వినిపించి సెలవు తీసుకుంటాం. జగన్ చూసి భయపడ్డారు, వైసీపీ చంద్రశేఖర్ రెడ్డిని చూసి భయపడ్డారు, మాఫియా సామ్రాజ్యాన్ని చూసి భయపడ్డారు. మీకు గుండెలో ధైర్యాన్నిచ్చి ఒక కవిత చెప్తాను. బాంధవుడు అసలు లేకుండా పోతాడా, ముక్కుడు ముళ్ళు గడియారంలో ముళ్ళు కదలనే కంటే దురాగమనమంతటితో తలకిందైపోతుందా? కుటులాత్మల కూటమికి ఒక తుడికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? దళితుల్లోకంగా దారి కట్టంగా నిల్చుంటే నర జాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? వైసీపీ రాహుల్ లాగా 5 సంవత్సరాలు పట్టింది, తొలగిపోతుంది. ఉదయించే కొత్త తరం వస్తుంది, ఉదయించే కూటమి వస్తుంది, కొత్త బాట వేస్తుంది, బంగారు భవిష్యత్తు వేస్తుంది అని తెలుసుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు కోరుకుంటూ మా అభ్యర్థులందరికీ, కూటమి అభ్యర్థుల్ని, రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన మద్దతుదారులు, జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం మద్దతుదారులు అందరూ, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులందరూ మద్దతు తెలిపి కూటమికి అఖండ విజయం కల్పించాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. అబ్బాయి ఎవరో కూడా తెలియదు, ఏం చేస్తామంటే నాకు నీతో పాటు పని చేయాలన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? నెల్లూరు నుంచి. తను నాకు ముస్లిం అని కూడా తెలియదు. నేను ప్రాబ్లం చెప్పండి, నాకు అలాంటి భావాలు లేవు. అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకి ఎలా తెలుస్తుంటే అడిగేవాడు ఒకటి కావాలి. నా దగ్గరికి వచ్చి అడిగితే డాన్సర్ అయ్యాడు, డాన్స్ మాస్టర్ అయ్యాడు, కోరియోగ్రాఫర్ అయ్యాడు. ఈ రోజున మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన కోరియోగ్రాఫర్. ఇది మతంతో సంబంధం ఏముంది, కులంతో సంబంధం ఏముంది? అందుకే నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా, జాలిని గుండెల్లో పెట్టుకున్న వాడిని ముస్లిం సామాజిక వర్గానికి ఎందుకు అండగా ఉన్నా. అయితే నేను అందరిలాగా చెప్పను, నేను అంతే. అందరిలాగా ఎక్కువ మాట్లాడి తక్కువ చేయడం కంటే కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం నాకు ఇష్టం. పవన్ కళ్యాణ్ ఎంపీ ఎమ్మెల్యే కాకపోతే ఏమవ్వదు. పవన్ కళ్యాణ్ చేసుకునే సినిమాలు ఉన్నాయి, అవసరమైతే బయటకు వచ్చి రోడ్ల మీద కొట్లాడతాడు. కానీ కావాల్సింది ఇంతమంది సమూహానికి, 5 కోట్ల మంది ప్రజలకి బలం ఇవ్వాలి అంటే జనసేన రోడ్డు మీదకి వస్తే గూండాలు కూడా బెదిరి పారిపోతారు.
అడవి దున్నలు ఎలా పారిపోతాయో సింహాన్ని చూసి, జనసేన బయటికి వస్తే మొత్తం వచ్చి అందరూ పారిపోతారు. రౌడీ గూండాలు అందరూ పారిపోతారు. అలాంటి గూండాల ప్రభుత్వం ఇది వైసీపీ, అరాచక ప్రభుత్వం. నేను మీకు భరోసా ఇస్తున్నా, ఒక ఎన్నికలకు కాదు, ఒక తరం కోసం. అక్కడ రెడ్ టీ షర్ట్ వేసుకుని చిన్న బ్లూ ప్యాంట్ వేసుకొని చూస్తున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం వచ్చాము. ఇది నా కోసం కాదు, మీకోసం నిలబడతాం, మీకోసం కొట్లాడతాం. రేపు ఫుల్ డే, పూర్తి రోజు 24 గంటలు మీరు ఆలోచించుకుని, ఈ రోజు నుంచి రేపు సాయంత్రం పడుకోబోయే వరకు ప్రతి వర్గం, మత్స్యకారులు కానీ, మత్స్యకారులు ఏమన్నాడు, మీ జాతి ₹1 ఇస్తే 10 కోట్లంతా ప్రచారం చేసుకుంటారని చెప్పి మత్స్యకార జాతిని తిట్టిన దురహంకారి చంద్రశేఖర్ రెడ్డి గారు. నన్ను ఎలా తిట్టాడో మీకు చెప్పకర్లా, చంద్రబాబు గారిని ఎలా తిట్టాడో చెప్పకర్లా. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను ప్రత్యేకంగా. చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. ఎవరు పట్టించుకున్నా లేదో తెలియదు కానీ నువ్వు నన్ను అన్నందుకు చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టేశావు, ప్రకృతి వనరులను దోచేశావు, పేకాట క్లబ్బులు నడిపావు, మాఫియా అయిపోయింది, గ్రావెల్ని దోచేశావు, పచ్చని మడాడుగులు నరికేశావు. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి, నిన్ను రోడ్డు మీద తీసుకెళ్తా, రోడ్డు మీద గుర్తుపెట్టుకో. నువ్వు నీ రౌడీజం చెప్పు, మీ బాస్ జగన్ చెప్పు, పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పు, తాట తీసుకుండా కూర్చోబెడతాం. ఇప్పుడు వెళ్ళి అతను పిఠాపురంలో చేస్తున్నాడు నా మీద, వెళ్ళి ఉప్పాడులో ఏం చేస్తావు? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావు? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావు? కొత్తగా 5 సంవత్సరాలు విలువైన కాలాన్ని ఇస్తే ఏం చేయాలి? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారమ్మా మీకు? ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేనాడు. 2300 కోట్లు రంగులు వేయడానికి, రంగులు తీయడానికి తీసుకున్నాడు ఈ వ్యక్తులు. మనకేం చేస్తారమ్మా వీళ్ళు? మత్స్యకారులకి ఏం చేస్తారు? దళిత సామాజిక వర్గానికి ఏం చేస్తారు? బీసీలకి ఏం చేస్తారు? చూశారు కదా, కుల జాతి మనకి ఆధిపత్య అహంకారంతో ఎలా తిట్టారో మీకు తెలుసు. మనకి మత్స్యకారుల సమాజక వర్గాన్ని నువ్వు చొక్కా తీకు, నాకు చొక్కా చేసి సరిపోదు. ఈ పోస్టరింగ్ కాదు నాకు కావాల్సింది. రౌడీజానికి ఎదురెళ్ళాలి మీరు. గుండాలను చూస్తే నిన్ను చూసి భయపడాలి చంద్రశేఖర్ రెడ్డి, ఆ స్థాయికి వెళ్ళి నువ్వు. అందుకని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మట్టిలో తొక్కకపోతే మటుకు భవిష్యత్తు ఉండదు. అందుకని చెప్తా ఉన్నాను, మీకు భవిష్యత్తు అన్ని ఉపాధి, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు అన్నింటికి మించిన లా అండ్ ఆర్డర్. కాకినాడకి కావాల్సింది బలమైన లా అండ్ ఆర్డర్ కావాలి. కాకినాడకి రోడ్డు మీద ఒక చిన్న బ్లేడ్ బ్యాచోడు కానీ, గూండాలు కానీ రోడ్డు మీదకి వచ్చి యాషాలు వేస్తే మక్కిలో కాళ్ళు ఇరగొట్టి కింద నడిపించాలి. సెంటర్లో మక్కిలు ఇరగొట్టి ఒక్కొక్క గూండా గడికి, ఒక్కొక్క మాఫియా గడికి మక్కిలు, కాళ్ళు, కీళ్ళు ఇరగొట్టే రోడ్ల మీద నడిపించాలి. అది రావాలంటే దమ్ముండాలి. దానికి జస్ట్ ప్రజాప్రతినిధిగా గెలిస్తే సరిపోదు, దమ్ముండాలి. మీ ప్రాణాల కోసం ప్రాణాలను అడ్డు పెట్టే నాలాంటి ఒకడు ముందు ఉండాలి. అప్పుడు కానీ చేయలేదు, ఇప్పుడు కానీ చేయలేదు. అందుకని చెప్తున్నాం, మీ బాధ్యత ఇది. ఇది ప్రజాస్వామ్యం, మీ భవిష్యత్ ఇది. ప్రజాస్వామ్యాన్ని మనందరం కలిసి పరిరక్షించుకోకపోతే మళ్ళీ వైఎస్ జగనే, మళ్ళీ వైసీపీఏ, మళ్ళీ గోండాలే వస్తారు. అతనికి ఒకసారి కావాలా మీకు? చంద్రశేఖర్ రెడ్డికి ఓటేస్తారా మీరు?
రాజకీయ నేరాలు చేసేవాళ్ళు, మనందరికీ సలహాలు చెప్పేవాళ్ళు, మనం ఎలా నడుచుకోవాలని చెప్పేవాడు ఒక ఎమ్మెల్యే. చేస్తున్నా సార్, ఈ రోజున టైం కూడా తక్కువ ఉంది, 6 గంటలు క్లోజ్ చేయాలి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడిన కానీ రెండు విషయాలు మాట్లాడతాను. మీ రాక కోసం ఈ రోజున కాకినాడ ప్రజలే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు సింపుల్ గా చెప్తాను సార్ ఒక మాట. ఇదే ప్లేస్ లో దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారిని, మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాడు. ఇక్కడే మాట్లాడారు సార్. ఈ ప్లేస్ మనం మీటింగ్ అడగలేదండి, వేరే ప్లేస్ అడిగాం, ఏమనన్నారు, ఇంకో ప్లేస్ అడిగాం, ఏమనన్నారు, ఎక్కడ ఏమనని చెప్పి ఎక్కడే ఇచ్చారు. ఈ రోజు ఈ ప్లేస్ మనకి ఇచ్చారంటే అది దైవ సంకల్పం అని కూడా సందర్భంగా తెలియజేస్తాను. దైవ సంకల్పం. ఎక్కడే తిట్టాడు కాబట్టి, ఎక్కడే మిమ్మల్ని తిట్టాడు కాబట్టి, ఎక్కడే ఆయనకి పతనం స్టార్ట్ అవుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచే సార్, మిమ్మల్ని ఒక మాట మాట్లాడుతుంటే నాకు బాధ కలుగుతుంది. దత్తపుత్రుడు అని చాలా మంది మాట్లాడారు. నేను ఒక మాట చెప్తాను. దత్తపుత్రుడు అని మాట్లాడినప్పుడు, మీరు పిఠాపురం వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవం దత్తాత్రేయుడు, ఆ దత్తాత్రేయుడు పిఠాపురం మిమ్మల్ని తెచ్చుకున్నాడని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ దత్తాత్రేయుడే మిమ్మల్ని, ఇది దైవ సంకల్పం. చూడమ్మా సిద్ధప్ప, నేను సింహం అంటాడమ్మా, అది గంటం తీసుకోలేదు, సిద్ధం తీసుకోవాలి, అంతే కదా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడు అయిపోయిందని గొప్ప, ఇప్పుడే మొదలయ్యింది. Badrinath.